చెప్తున్నానండి. అందరి యొక్క ఫలితముగా మన అందరము చేసేది దేవుని రాజ్య పని. ఇది మా పని కాదు, మీ పని కాదండి. దీనిలో ఎవరైతే పని చేస్తారో ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. చాలా సార్లు భేదాలు పెట్టుకొని, భేదాభిప్రాయాలు పెట్టుకొని, వాళ్ళ సంఘం మా సంఘం, మేము రాము వాళ్ళు రారు, మేము వినం వాళ్ళు వినం. మీరు ఎన్ని తలంపులతో ఇక్కడకు వచ్చినా దేవుని వాక్యము ఒక్కటే. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఒక్కటే. ఈ రాత్రి కాల సమయమందు ఆత్మలను సంపాదించాలనేటువంటి ఒకే ఒక్క ఆ దేవుని ప్రేమ చేత ప్రేరేపితులమై ఈ స్థలములో నిలబడ్డామండి. హల్లెలూయా. ఈ రాత్రి జరిగిన ఈ కార్యక్రమములో ఏది వ్యర్థంగా కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రాత్రి నరకమునకు జోగిపోతున్న వాళ్ళను, అపవాది క్రియలతో బంధింపబడుతున్న వాళ్ళను దేవుడు విడుదల చేయబోతున్నాడు. దేవుని యొక్క కార్యములు రాత్రి జరగబోతున్నాయి. ప్రియమైన సంగమా, ఈ రాత్రి కాల సమయం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం రాసుకోండి. అన్ని రిఫరెన్స్లు చెప్తాను, అన్ని రిఫరెన్స్లు మీతో చదివించను, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. మీరు వాక్యం విని మళ్ళీ మీ గృహాలకు చేరాలి, అలాంటి టెన్షన్ మీకు ఉంటది కనుక చక్కగా చెప్తున్నాను. పెన్ను పేపరు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తే మీ పెన్నుతో మీ పేపర్తో రండి, మీ బుక్ తో రండి, అది నోట్ చేసుకోండి. రేపు ప్రొద్దున ఇంటికెళ్ళి చదవండి. మీరు ఈ వాక్యం వింటూ, ఈ వాక్యం చదువుతుండగానే దేవుని క్రియ నీ జీవితంలో ప్రారంభం కాబోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి చెప్తున్న ఏ మాట కూడా వ్యర్థంగా వెనక్కు తిరిగి రాదు. ఏ మాట కూడా నిష్ప్రయోజనంగా వెనక్కు తిరిగి రాదు. దేవుని వాక్యం కార్యాన్ని జరిగించే వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం శక్తి గల వాక్యం. ఎవరు మాట్లాడినా ఆ వాక్యమునకు బాగు చేసే శక్తి ఉంది, ఆ వాక్యమునకు కట్టే శక్తి ఉంది, ఆ వాక్యమునకు నిలబెట్టే శక్తి ఉంది. దేవుని వాక్యం స్వస్థపరిచే వాక్యం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడని భక్తుడనే యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్కులు పలుకుతున్నాడండి. ఈ రాత్రి ఒకే ఒక మాట గురించి కొద్ది నిమిషాలు మీతో ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ గా ఉన్నారండి? మరి మీ వెనక ఉన్న వాళ్ళు మీ ఫేసెస్ నాకు సరిగా కనిపించట్లా. మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే మీ చేతులే నాకు కనబడతాయి. హల్లెలూయా. మీరు చక్కగా వాక్యం వినండి, చాలా గొప్ప మేలు పొందుకుంటారు. హల్లెలూయా. దీనులకు సువార్తను ప్రకటించడానికి ప్రియమైన దేవుని సంగమా, యెషయా ప్రవక్త ప్రవచిస్తున్న మాట సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దీనులకు సువార్తను ప్రకటించుట. చూడండి, యెషయా ప్రవక్త, అసలు యెషయా గ్రంథం చూస్తే బైబిల్లో చిన్న బైబిల్ అని చెప్తారండి. యెషయా గ్రంథంలో చూస్తే 66 అధ్యాయాలు గల గ్రంథం అండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 అధ్యాయములు గల గ్రంథం. యెషయా ప్రవక్త ప్రవచనాత్మకమైన అనేక విషయాలు ఆయన ప్రవచించి నెరవేర్పు జరిగినటువంటి విషయాలు ఉన్నాయి, ఇంకా నెరవేర్వచ్చిన విషయాలు ఉన్నాయి. అలాంటి ప్రవక్త నోట ఈ దినములలో జరిగే మాటను ఆ దినములలో దేవుడు పలికించాడు. హల్లెలూయా. ఆయన దీనులకు సువార్తను ప్రకటించడానికి ఈ రాత్రికాల సమయం ఎందుకు ఈ మీటింగు, ఎందుకు ప్రయాస, ఎందుకు కష్టం, ఎవరు ఎక్కడ ఎట్లైనా ఉండిపోవచ్చు కదా, ఎందుకు పని కట్టుకొని మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు వినండి అనే వార్తను పదే 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 మీ యొద్దకు తీసుకొస్తున్నామో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని ప్రేమ నీవు నశించిపోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమ నీవు పతనమైపోవడానికి కోరుకోవట్లేదు. దేవుని ప్రేమ నీ బంధువులు పతనమైపోవడం ఇష్టపడట్లేదు. అందుకే ఈ సువార్త, అందుకే ఈ
చూడడానికి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నేను ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పట్లేదు, న్యూ టెస్ట్మెంట్ లోనే కొన్ని విషయాలు ఏదో ధ్యానం చేద్దాం. యేసు క్రీస్తు కంటే ముందు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకానికి వచ్చాడండి. అవునండి, అవునండి. ప్రైజ్ ద లార్డ్. మీరు నాకు దూరం అయిపోయారు, రేపు కొంచెం దగ్గరికి జరగండి. ఎందుకంటే నేను ప్రసంగం చేసే అంతసేపు మీరు కూడా నాతో మాట్లాడుతూ ఉండాలి. అవునా? అలా మాట్లాడితేనే మీకు అర్థమవుతుందన్న విషయం మాకు తెలుస్తుంది. అదే ఏ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఏమని ప్రకటన చేశాడు? ఏం ప్రకటించాడండి? కాలము సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్తని ప్రకటించుడే అని ప్రకటించాడు. నెక్స్ట్ ఆయన తరువాత యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత మార్కు సువార్త మీరు అక్కడ చదువుకున్నట్లయితే, యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కాలము సంపూర్ణమయ్యింది. హల్లెలూయా. కాలం ఏమైపోయిందంటండి? సంపూర్ణమైపోయింది. మీరు రాసుకోండి, జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ జఫన్యా ప్రవక్త ఒక మాట అంటాడు, మీ కాలము పొట్టువలే గతించిపోతుంది. ఎలాగంటండి? కాలము పొట్టువలే గతించిపోతుందంట. కనుక మీరు దేవుని సన్నిధికి కూడి రండి అని అక్కడ ప్రవక్త అంటాడండి. నెక్స్ట్ ఇర్మియా ప్రవక్త చూస్తే, ఆ 8వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త ఏమంటాడో తెలుసండి? గ్రీష్మకాలము గతించిపోయినది, మరి ఋతువులు గతించిపోతున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి, నా ప్రజలకి ఇంకా స్వస్థత రాలేదా అని ఇర్మియా ప్రవక్త అంటాడండి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సమయము గతించిపోతుంది, నీ దినాలు గతించిపోతున్నాయి, కృపాకాలము గతించిపోతుంది. కనుక కాలము సంపూర్ణమైనది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి కాలము సంపూర్ణమైనది. ఇంకా రక్షణ, ఇంకా మారు మనసు, ఇంకా బాప్తిసము, ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం లేక మీరు ఉన్నట్లయితే దేవుని వాక్యం ప్రకటిస్తుంది, కాలము సమీపంగా ఉంది. హల్లెలూయా. నీ కాలము గతించిపోతున్నది గనుక జాగ్రత్త పడండి. ఈ దినాలలో మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకే టైం అయిపోతుంది కానీ ఏదో ఒక విషయానికి టైం అయిపోతుంది అంటానే ఉంటాం. కానీ ఒక టైం మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క సమయము సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కాలము సంపూర్ణమవుతుంది. ఒకటి, కాలము సంపూర్ణమైనది. రెండవ విషయం, దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని రాజ్యం, ఎవరు సువార్త చెప్పినా దేవుని రాజ్యం గురించి చెప్తారు, ఎవరు చెప్పినా దేవుని రాజ్యానికి వెళ్ళాలని చెప్తారు. కానీ అసలు ఆ రాజ్యములో ఏముంటుందో ఈ రాత్రి మనం తెలుసుకోవాలండి. అవునా కాదండి? ఒక వస్తువు మనం కొనేటప్పుడు ఆ వస్తువు నాణ్యత ఉందా లేదా, అది పనికొస్తుందా లేదా, ఎంత బాగుంటుంది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాం. మరి దేవుని రాజ్యం ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, నా యొక్క వ్రేలితో దేవులను వెడ్లగొట్టుచున్న మీరు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది అని దేవుడు చెప్పాడండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. అందుకే అపవిత్రాత్మలు వెడలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం అనగా భద్రతతో కూడినది. దేవుని రాజ్యం అనగా సౌఖ్యముతో నిండినది. దేవుని రాజ్యం అనగా క్షేమముతో కలిగినది. ఆమేన్. హల్లెలూయా. మునుపు దూరస్తులు, ఇప్పుడు మీరు క్రీస్తు యేసుకు సమీపస్తులు. మీరు మునుపు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు ఆశ్చర్యమైన దేవుని వెలుగులో ఉన్నారు అని వాక్యం చెప్తుందండి. మునుపు దూరస్తులుగా ఉన్న వారిని దేవుడు ఇప్పుడు సమీపస్తులుగా చేస్తున్నాడు. ఈ రాజ్యం ఏమిటంటే, మీరు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మీరు అక్కడ 8 ఆ 16 వచనాలు మీరు చదివినట్లయితే,
దేవుని రాజ్యము భోజనము అన్నపానాలు కాదు. హల్లెలూయా. చాలా మంది ఎక్కువ శాతం ఆలోచించేదంతా భోజనం గురించి, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, ఏం తిందామా, ఏం కూడబెడదామా అనే. కనుక దేవుని రాజ్యము భోజనము అన్నపానములు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుని రాజ్యం అంటే నీతి అంటండి. దేవునికి స్తోత్రం. 2 సమాధానం, 3వది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించేటప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసండి, నా నీతిని నా రాజ్యమును మొదట వెదకుడి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆయన రాజ్య కాంక్ష నీలో ఉంటదో నీ పనులు దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు దేవుని ప్రార్థిస్తూ సేవిస్తున్నావు, కానీ దేవుని రాజ్యం కొరకు పని చేయాలనే ఆసక్తి నీలో వచ్చిన దినమున ఆ రాజ్యం సంబంధించిన ఆశీర్వాదాలను అనుభవిస్తావు. దేవుని రాజ్యం అంటే నీతితో కూడిందండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటిదంటండి, అందుకే యేసయ్య ప్రసంగంలో చెప్పారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నేను ఈ వాక్యం కంప్లీట్ చేయకముందు మీరందరూ చెప్పేస్తారు ఈ మాట, కానీ నీతిగా బ్రతకడం చాలా కష్టమైన విషయం. హల్లెలూయా. అందుకేనండి అనేక మంది దేవుని దగ్గరకు రావటానికి భయపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర నీతియుక్తమైన జీవితం, మోసము లేనిది, అక్రమము లేనిది, దుర్మార్గంగా లేనిది, యథార్థమైనది, నీతి కలిగింది దేవుని రాజ్యం. 2వది దేవుని రాజ్యములో సమాధానంతో కూడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఎక్కడ సమాధానం ఉన్నా, ఎక్కడ సమాధానం లేకున్నా, ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు సమాధాన అధిపతి. హల్లెలూయా. మేము సేవిస్తున్న దేవుడు సమాధాన కర్త ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే సమాధానం, ప్రపంచానికి ఆయనే సమాధానం వార్త ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యం సమాధానముతో కూడింది. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడదాం. కన్నీలే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలే లేవు, కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలే లేవు, ఆనందగాన తరంగములు, నా యేసుకే స్తుతి హారతులు, ఆనందగాన తరంగములు, నా యేసుకే స్తుతి హారతులు, శృంగార నగరమది నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది, సియోను రూపములో నాకున్నది, నా యేసు సన్నిధి నాది. దేవుని రాజ్యములో కష్టాలైనా కన్నీరైనా లేదు. ప్రైజ్ ది లార్డ్. మా ముందు ఒక సహోదరుడు ఇక్కడ వాక్యం చెప్పారండి. ఎంతో కష్టం అన్ని కలిగి ఉన్నారండి వాళ్ళు, అన్ని జ్ఞానము, చదువు, భయము, భక్తి అన్ని. కానీ సహోదరుడు ఢిల్లీలో చదువుకొని జ్ఞానం పొంది మంచి ఉద్యోగం చేస్తూ దేవుని దగ్గరకు వచ్చినాకే ఈ సమాధానాన్ని పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నీకు ఈ రాత్రి ఎవరితో అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళతో సమాధానం లేదేమో, ఇప్పుడే మీరు ఈ కూటమి ఇవ్వగానే సమాధాన పడండి. ఈ దేవుని రాజ్యము సమాధానంతో కూడినది. ఇక్కడ అల్లర్లు ఉండవు, ఇక్కడ అక్రమం ఉండదు, ఇక్కడ గొడవలు ఉండవు, ఇక్కడ కొట్లాటలు ఉండవు, ఇక్కడ ఎలాంటి విభేదాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఇది సమాధాన సువార్త. ప్రార్థన చేస్తూ ఉంటాం, మన పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, లేచి వెనక్కి వెళ్ళిపోతారండి. ప్రైజ్ ది లార్డ్. మా చర్చిలో ఒక ఆంటీ ముందుకొచ్చి కూర్చుందండి.
ఇంకో హాం కూడా గబగబ వచ్చేసి ఆమె పక్కన మోకరించేసి కూర్చుంది ప్రార్థన చేయడానికి. ఆమె నన్నగా ఈమె మొహం చూసి ఆమె వెనక్కి వెళ్ళిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంట ఆమె వెళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని పని చేస్తూ అసమాధానమైనటువంటి స్థితి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సమాధానం కలిగి ఉండాలి, ఒకరికి ఒకరు సమాధానంతో నింపబడిన వాళ్ళై ఉండాలి. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను మొదటి మాట కాలము సమీపించుచున్నది. 2 దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. 3వది చూస్తే మారు మనస్సు నొందుడి. చాలాసార్లు మనం చులకనగా తీసుకునే విషయం ఏంటంటే తెలుసా అండి, ఎప్పుడు మీటింగ్లో పెట్టినా ఎప్పుడు పాస్టర్స్ చెప్పినా మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని చెప్తారు. మళ్ళా మనం మారినట్టే ఉంటాం, మళ్ళా యథారీతిగా మన పాపంలో జీవిస్తూనే ఉంటామండి. మారు మనస్సు అనగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీ మనస్సు మారి నూతన మగుట ద్వారా మీరు రూపాంతరము పొందుదురు. మారు మనస్సు అనగా రూపాంతరము చెందుటండి. ఏంటంటండి? మారు మనస్సు అనగా రూపాంతరము చెందుట. ఒక ఇది ఉంటుంది కదండి, గొంగళ పురుగు. ఆ గొంగళ పురుగును చూసినప్పుడు మనకు చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ కొద్ది దినాల తర్వాత అది ఎలా మార్పు చెందుద్ది? ఒక చీతకోక చిలుకలాగా. అప్పుడు అది చాలా అందంగా ఉంటుంది. మీ రాత్రికాల సమయం, ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీ పడకల మీద ఉన్నా ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నా, ఇక్కడ వాక్యం వినటానికి వస్తారు, విమర్శించడానికి వస్తారు. ఇలా చెప్పారేంటి, ఇలా చెప్పకుండా ఇలా చెప్తే బాగుండని మళ్ళా కొన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు వస్తారు. అందరూ వినడానికి, అందరూ స్వస్థత పొందడానికే రారండి. మార్పు చెందుటనగా మనము అన్ని విషయాలలో రూపాంతరం చెందాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయం అక్రమమైనటువంటి ఆ యొక్క విషయాల నుండి మనం బయటికి రావాలండి. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా రాంగ్ రిలేషన్స్. ఈ రాత్రికాల సమయం నేను ఒక ఆల్టర్ కాల్ ఇవ్వబోతున్నానండి. ఒక స్వస్థత కొరకు మీకు ప్రార్థన చేయబోతున్నాను. మేము ముఖ్యంగా బయలుపరిచి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రతి అక్రమమైన సంబంధమును విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము పరిశుద్ధంగా ఇష్ట యాగముగా దేవుని కొరకు జీవించాలి. మారు మనస్సు ఏదైతే క్రీస్తుకు వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్తుందో, ఏ విషయం అపవాది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందో, ఏ విషయాన్ని బట్టి మరి రోగముతో హింసింపబడుతున్నావో ఆ విషయాన్ని ఈ రాత్రితో మీరు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుందండి, కొంచెం గాయంగా అయినట్టు అనిపిస్తుంది, అయినా ఈ వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారు మనసు పొంది 4వ మాట సువార్తను నమ్ముడి. ఏంటంటండి? ఏమి నమ్మాలంట? సువార్తను నమ్ముడి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అందరు మెలకుగానే ఉన్నారండి? అందరు మెలకుగా ఉన్నారా? సువార్త నమ్మటము తేలిక కష్టమా? తేలిక అన్న వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. సువార్త నమ్మటము తేలిక అనేవాళ్ళు చేయి పైకి ఎత్తండి. పర్లేదండి, ఎవరైనా ఎత్తండి. ఎందుకనంటే మీకు అది అర్థమైందో లేదో తెలుసుకోవడానికి అలా అడుగుతున్నా. సువార్త నమ్ముట తేలిక, పోనీ కష్టము, సువార్తను నమ్ముట కష్టం అనేవాళ్ళు చేయొద్దండి. మీరు దానికి ఎత్తలేదు, దీనికి ఎత్తలేదంటే అర్థమైందని, అర్థం కాలేదనా? ప్రైజ్ ది లార్డ్. నేనే ఆన్సర్ చెప్తానండి. సువార్త నమ్మటము చాలా కష్టమైన విషయం అండి. అవునా అండి? బైబిల్లో దేవుడు బోధ చేయగలిగే వాని దగ్గరికి వచ్చి నీ చెయ్యి చాపు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండి అసలే అతడు ఆ చేతిని చాపలేకపోతున్నాడు, కానీ దేవుడు ఆ చెయ్యి చాపమంటే అది చాపినప్పుడు అక్కడ స్వస్థత జరిగింది.
దేవుని సువార్త నమ్మటము చాలా కష్టంగా ఉంటది, అసాధ్యంగా ఉంటది, అసలు మన ఊహకు అందనటువంటిదిగా ఉంటది. కానీ ఈ సువార్త నమ్మిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నమ్మిన వారికి ఇది దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మారు మనసు పొంది సువార్తని నమ్ముడి. ఇప్పుడు ఒకసారి మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ పక్కన వాళ్ళతో మీరు ఒకసారి సెకండ్ ఇవ్వండి. మీ పక్కన వాళ్ళకి కాలము సంపూర్ణమైనదని చెప్పండి. ఒకసారి చెప్పండి, చెప్పండి, దయచేసి చెప్పండి. మీ పక్కన వాళ్ళని ఒకసారి చూస్తున్నాను మీ వైపే. కాలము సంపూర్ణమైనదని చెప్పండి ఒక మాట. ప్రైజ్ ద లార్డ్. కాలము సంపూర్ణమైనది. ప్రైజ్ ద లార్డ్. 4 విషయాలు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. నేను అసలు ఈ రాత్రి ఇంట్రడక్షన్ చెప్పానండి, మళ్ళీ ఇంకా ప్రసంగం ఇంకెంతసేపు చెప్తాను అనుకోబాకండి. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పిన కొన్ని విషయాలు అతి తొందరగా ముగించేసి ఆ వాక్యం మీకు ఇచ్చేసి నేను దిగుతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని దీనులకు సువార్త, ఇలా దీనులకు సువార్త ప్రకటించుట కొరకు దేవుడు అభిషేకింపబడి ఉన్నాడండి. అయితే సువార్తను నమ్మటం చాలా కష్టమైన విషయం. అయితే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో మీరు చదివితే అక్కడ ఒక స్త్రీ ఉందండి. 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము ఏమైపోయిందంట, వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి ఏమైపోయిందండి ఆమె నడుము, వంగిపోయిన స్త్రీ. ఆమె ఎంత మాత్రం కూడా తన నడుమెత్తి నడవలేకపోతుంది. అయితే ఆ యేసు ప్రభు ఆ వాక్యం ప్రకటిస్తున్న సమాజ మందిరములకు వస్తే ప్రభు ఆమెను చూచి ఆమె మీద చేపెట్టి ఆమెను స్వస్థపరిచిన విషయం మనం అక్కడ చదువుతున్నాం. హల్లెలూయా. అయితే ఈ రాత్రి మీరు అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె పరిస్థితిలో ఉంది? ఒక్కరు కూడా మాట్లాడరేంటండి? మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఎన్ని? 18 సంవత్సరాలు. అంటే మన కుర్రోడు 20 సంవత్సరాల వయసు వస్తే అతను యంగేజ్ లోకి వచ్చేసినట్టే కదండి. ఒక 20 దాదాపు దగ్గర 20 సంవత్సరాలు వచ్చేసినాయి. 18 సంవత్సరాల నుంచి నడుము బొంగిపోయిన స్త్రీ యేసు క్రీస్తు ఆ సమాజ మందిరంలో ఉంటే ఆమె అక్కడికి వచ్చిన సమయంలో యేసు ప్రభు ఆమెను చూచి ఆమెను మీద చేతు నుంచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆమె 18 సంవత్సరముల నుండి బలహీనపరచు ఆత్మతో బాధపడుతుందంట. హల్లెలూయా. ఆమె 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దురాత్మ ఆమెను బాధపరుస్తుందంటండి. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి తగ్గని వ్యాధి ఇక నీకు తగ్గుద్దా అని ఎంతో మంది అనుండొచ్చు. 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది, ఇక ఈ జీవితం ఇంతే అని అందరూ అనొచ్చు. 18 సంవత్సరాల నుంచి ఇలా నడుస్తున్నాను కదా అని ఆ వ్యాధికి ఆమె అలవాటు పడిపోయి ఉండొచ్చు. కానీ ప్రియమైన సంగమా, నువ్వు తలంచేది దేవుడు తలంచట్లేదు, నువ్వు అనుకున్నట్టు దేవుడు అనుకోవట్లేదు. ఈ రాత్రి కాల సమయమందు దేవుడు నీ పరిస్థితిని మార్చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ సంఘ సరిహద్దులను విశాలపరచాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరున్నారు ఇక్కడ నాకు తెలియదండి. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరేపిస్తున్నాడు. మీ సంఘ సరిహద్దును దేవుడు విశాలం చేయబోతున్నాడు. హల్లెలూయా. మందలుగా జనులు మీ సంఘమునకు కూడి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ బలహీనపడుతూ అలవాటు పడిపోయిన ఆ స్త్రీని దేవుడు ఆ దినం విడిపించాడు. ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ రాత్రి ఈ వాక్యం నీకు ప్రకటిస్తానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు ఇక్కడ వాక్యం ప్రకటిస్తానికి వచ్చే ముందు ఏదో ఒక రోజు బైబిల్ తిప్పేసి నేనేదో కొంచెం చూసేసుకొని సరే మీటింగ్ పెట్టేస్తాగా వాక్యం నేను చాలా చోట్ల బైబిల్ టీచింగ్ చేస్తానండి, చాలా చోట్ల బైబిల్ మెసేజ్లు మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈ ఎన్నో విషయాలు చెప్పగలం ప్రసంగంలో. కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటో తెలుసా?
ఈ రాత్రి ఇక్కడ ప్రకటింపబడుతున్న వాక్యం దేవుడు నా హృదయంలో పెట్టిన విషయం. అనేక మంది బలహీనపరచు దయ్యముల చేత వేధింపబడుతున్నారంట. దేవునికి స్తోత్రం. బలహీనపరచు ఆత్మ మిమ్మల్ని వెంబడిస్తుందంట. ఈ రాత్రి దేవుడు మీకు స్వస్థత కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాటను చాలా స్పష్టంగా నేను విన్నానండి. దీర్ఘకాలికంగా అనగా అనేక సంవత్సరాల నుంచి తరచూ నిన్ను బాధ పెడుతున్న వ్యాధి ఈ రాత్రి నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. దేవునికి స్తోత్రం. సంతోషించి గంతులు వేయండి. దేవుడు నీకు స్వస్థత ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ మాట సిస్టర్ గారు చెప్తున్నారు, మరి నిజంగానే జరుగుద్దా అని మీకు ఇట్లా అనుమానం రావచ్చు. చూడండి, ఇక్కడ కూర్చున్న సహోదరుడు పాస్టర్ యేసుపాదం గారు మా ఆత్మీయ కుమారుడు. వెలగలేరులో వాళ్ళకు ఒక సంఘం ఉందండి. ఈ సంవత్సరం జనవరి 12, 13 తారీఖున ఒకరోజు వాళ్ళ చర్చిలో నేను మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళానండి. యాక్చువల్గా నాకు చాలా తక్కువ టైం, నేను ఒక గంట సేపు అక్కడ వాక్యం ప్రకటిస్తానికి వెళ్ళాను. నేను వాక్యం ప్రకటిస్తానికి వెళ్ళిన టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం తెలుసా? ఒక విషయం అండి, దేవుడు ఇక్కడ ఎవరో మోగవాని నోరు తెరవబోతున్నాడు అనే విషయం నా హృదయంలోకి వచ్చిందండి. హల్లెలూయా. ఈవెన్ వాళ్ళ సంఘస్థులు కానీ వాళ్ళ పరిచయం కానీ నాకు ఏదీ తెలియదండి. నేను జస్ట్ వాక్యం చెప్పేసి, నేను ఇక్కడ ఎవరో మోగవాడిని నోరు తెరవబోతున్నాడు దేవుడు అనే వాక్యం ప్రకటించి నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేరే చోటుకి వెళ్ళిపోయాను నేను ప్రార్థనకి. సాయంత్రం ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, అమ్మ మా ఇంటి ప్రక్కనే ఉంటారా విశ్వాసులు, కానీ మా సంఘానికి అసలు వచ్చేవాళ్ళు కాదు. కొత్తగా వాక్యం చెప్పడానికి ఎవరో వస్తారంటే చర్చికి వచ్చారు. వాళ్ళ పిల్లోడు 5-6 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు. మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి నాకు అమ్మ అని పిలిచాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎత్తుకొని, అదిగోండి ఆయన ఇక్కడే ఉన్నారు సాక్షిగా, ఆమె ఎత్తుకొని వచ్చి, పాస్టర్ గారు మా అబ్బాయి, అదిగోండి చేయెత్తుతాడు చూడండి ఆ సహోదరుడు పాస్టర్ గారు, మా అబ్బాయి మాట్లాడాడండి అని వచ్చి చెప్పిందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానో తెలుసండి? ఈ రాత్రి యేసయ్య ఇంకొక్క రోజు గాడ నువ్వు ఆ రోగంతో బాధపడటం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఈ రాత్రి నన్ను బాధిస్తున్న రోగమా, ఇది నీకు చివరి రాత్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆఖరి రాత్రి. ఆ వ్యాధి నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ రోగం నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోబోతుంది. నేను ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నా చూస్తున్నానండి. అనేకమైన బలహీన ఆత్మలు కదలిపోబోతున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన ఆటంకం అంటే, ఇక్కడ మీటింగ్ పెడతానికి సండే వరకు భయంకరమైన ఎండ, ఎంత వడగల్పో ఇక నేను చెప్పక్కర్లే, మీకు బాగా తెలుసు. సండే సడన్ గా వాతావరణం అంతా చాలా కొంచెం చల్లగా అయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ట్రైన్లో నేను ప్రార్థన చేశాను, చాలా ఎండగా ఉంది అని అనుకుంటున్నాను మనసులో. కానీ నేను ఒక మాట అడుగుతున్నా దేవుణ్ణి, తండ్రి నేను విజయవాడలో మీటింగ్ల కొరకు అడుగు పెట్టినప్పటి నుంచి ఒక మేఘం నా మీద తిరగాలనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సండే నుంచి సరైన ఎండ నా మీద పడలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ మేఘం మన మధ్యలో కదలాడుతుంది. ఈ రోజు కూడా వాతావరణం ఎలా ఉందండి? పాష గారు ఇందా చెప్పారుగా చాలా చోట్ల వర్షం పడుతుందని. రేపు ఇంతకంటే బాగుండబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయం ఎంత సజీవుడంటే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి కాల సమయం బలహీన ఆత్మల నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. బలహీన క్రియల నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ దీర్ఘకాలముగా నిన్ను వ్యాధికి గురి చేస్తున్న రోగం ఈ రాత్రి నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. ఎవరు కూర్చో నాకు తెలియదండి. చాలా కాలముగా మీ కంటి చూపు మీ ఏజ్ కంటే ముందుగా తగ్గిపోతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కంటి చూపును దేవుడు బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఈ రాత్రి ఇక్కడ వాక్యమిని రేపు వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఇక్కడికి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ విషయం, మీలో ఉన్నటువంటి మీ ప్యాంక్రియాస్, మీ షుగర్ ని దేవుడు తీసివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సంపూర్ణ
నీతిమంతులుగా సేవను జరిగించబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ